అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. దత్తాత్రేయుడి తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. ప్రపంచంలోనే తొలిసారి శ్రీచక్రంలో దత్తాత్రేయుణ్ణి ప్రతిష్ఠించారు మన తెలుగు మహిళ. స్వామివారే ఆమె కల్లోకి వెళ్లి ఏకంగా కంచిలో తన గుడిని కట్టమని ఆమెకు ఆదేశించారు. స్వామివారి ఆజ్ఞతో కంచిలో శ్రీచక్ర దత్త క్షేత్రాన్ని నిర్మించి తమిళులకు కూడా శ్రీపాద శ్రీ వల్లభుడి సేవలను అలాగే లీలలను మహిమలను దగ్గర చేస్తున్నారు. రాబోయే ప్రళయాన్ని ఆపడానికి కోటి శ్రీచక్ర పూజను అలాగే ప్రతిష్టాపనను చేయమని స్వామివారు ఆవిడకు ఆదేశం ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఆ మహత్కార్యంలో భాగంగా చెన్నై నుంచి ప్రస్తుతం ఆవిడ హైదరాబాద్ కి వచ్చారు. ఆ తెలుగు మహిళ మరెవరో కాదు, శ్రీమాత వల్లభానందమయి. ఎంతో మందికి శ్రీపాద శ్రీ వల్లభుడి లీలలను పరిచయం చేస్తున్నారు, ఆయనని దగ్గరికి చేస్తున్నారు. ఆ శ్రీమాత శ్రీ వల్లభానందమయి ఒంటి మీదవికి అమ్మవారు కూడా వస్తూ ఉంటారు, గత జన్మ రహస్యాలని చెప్తూ ఉంటారు. ఎంతో మందికి తన దివ్య దృష్టితో సమస్యల్ని ఆవిడ తొలగించడం అనేది జరుగుతోంది. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చెప్పే అద్భుత శక్తి ఆవిడకు ఉంది. ప్రస్తుతం నాతో పాటు శ్రీమాత వల్లభానందమయి ఉన్నారు. ఆవిడతో మాట్లాడి శ్రీపాద శ్రీ వల్లభుడికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జై గురుదత్త. జై గురుదత్త. అసలు ముందుగా నాకు దత్తాత్రేయుడి గురించి, శ్రీపాద శ్రీ వల్లభుడి చరిత్ర గురించి తెలుసుకోవాలనుంది మీ ద్వారా. జై గురుదత్త. దత్తాత్రేయుడు వారు ఆది గురు, ఈ విశ్వానికే గురు. ఆయన అక్కడి నుంచే గురు పరంపర అంతా మొదలైంది. అసలు దేవతలకు కూడా గురువు ఆయన. అయితే ప్రతి అవతారం కూడా దుష్ట శిక్షణ, శిక్ష రక్షణకి వస్తుంది. కానీ ఈ అవతారం మాత్రం వ్యత్యాసమైనది. జ్ఞానబోధ, ముక్తి మార్గం, జ్ఞాన మార్గం బోధించడానికి మాత్రమే ఈ దత్తాత్రేయుల వారు ఆది గురువు. ఒక పక్క దైవం, ఒక పక్క గురువు. ఇట్లాంటి వ్యత్యాసమైన అవతారం అసలు భూమి పుట్టక ముందు నుంచి కూడా ఉంది. దత్తాత్రేయుల వారు భూమి పుట్టక ముందు నుంచి కూడా అవతారాన్ని తీసుకుంటూనే ఉన్నారు. ప్రళయం వచ్చిన తర్వాత కూడా ఆయన అవతారం ఉంటుంది. అటువంటి అద్భుతమైన మహాశక్తి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలనేదే నా ఆశ. దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభుడు ఎక్కడ పుట్టారు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయుడు వారి కలియుగంలో మొదటి అవతారం. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం పిఠాపురంలో జరిగింది. అది 700 సంవత్సరాల ముందు. అయితే ప్రతి మానవాళికి కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాల నుంచి బయటికి రావడం కోసం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మాత్రం చదివితే చాలు అని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది. ఏమంటే ఈ కలియుగంలో ప్రజలందరూ కూడా యంత్రాల వెనకాలే పరిగెడుతుంటారు. ఎవరికి టైం లేదు. నా నామం స్మరిస్తే చాలు అన్ని చేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరిని నమ్ముతాం? ఏ గురువు దగ్గరికి వెళతాం? నాకు ఈ పరిహారం కావాలి, ఈ సమస్యకి పరిష్కారం కావాలి అనేటప్పుడు ఏ దైవం దగ్గరికి వెళ్ళాలా అని ప్రతి మానవుడు ఆలోచించే సమయానికి మన శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ 2000లోనే బయటికి రావడం జరిగింది. ఆయన 700 సంవత్సరాల ముందే అవతారం తీసుకున్నా కూడా అప్పుడు బయటికి రాలేదు. ఈ కలియుగ ప్రజలకి నేను అవసరం అని చెప్పి 2000లోనే ఆయన అవతార రహస్యాలన్నీ కూడా బయటికి రావడం జరిగాయి. 33వ తరంలోనే, నా 33వ తరంలోనే నేను బయటకు వస్తాను అని చెప్పడం జరిగింది. అందుకనే ఇప్పుడు ప్రతి ఈ యుగం అంతా కూడా దత్త యుగంగా మారబోతుంది. మీకు గురువులు పెట్టిన పేరు శ్రీమాత వల్లభానందమయి. అసలు మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మీ సొంత ఊరేది? ఫ్యామిలీ గురించి చెప్పండి. నా పేరు శ్రీలలిత అన్నమాట. అయితే నాకు మా గురువు గారు ఇచ్చిన దీక్షా నామం శ్రీమాత వల్లభానందమయి. మా గురువు గారు కూడా దత్త ఉపాసకులు. ఆయనకి దత్తాత్రేయుల వారు 40 సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా కల్లో వస్తూ ఉంటారు. ఆయన దత్తాత్రేయుడు కులదైవం ఆయనకి. ఆయనే నన్ను వెతుక్కుంటూ రావడం ఇదంతా కూడా శ్రీపాద శ్రీవల్లభుని మహిమే. ఆయన ద్వారా నన్ను ఆయన వెతుక్కుంటూ రావడం, ఈ దీక్షానామం ఇవ్వమని చెప్పి దత్తాత్రేయుల వారు ఆయన్ని ఆజ్ఞాపించడం, ఆ విధంగా ఆయన నాకు దీక్షానామం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు ఉండగా, జనం ఉండగా దత్తాత్రేయుడు మిమ్మల్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటున్నారు? అది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అసలు దత్తాత్రేయుల వారి గురించి కానీ, శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి కానీ అసలు నాకు అసలు ఏమీ తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి కూడా జరగబోయే విషయాలు ముందుగా స్వప్నంలో రావడం, అవి జరగడం, అవి జరుగుతూ ఉండేవి. చిన్నప్పుడు నాకు లలితాదేవి ఉపాసన మా పక్కింటి సిద్ధాంతి గారు ఇవ్వడం జరిగింది. ఆయన నన్ను చూసినప్పుడంతా ఏదో
ఒక ఉమ్, శక్తి ఉంది అన్నట్టుగా నన్ను చూసి దగ్గర కూర్చోబెట్టుకొని ఈ లలితా సహస్రనామం పారాయణం చేయడం, 48 రోజులు దీక్షలు చేయించడం, అట్లా లలితా ఉపాసన ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను అమ్మవారికి చాలా దగ్గర అయిపోయాను. అప్పుడే ప్రతిదీ కూడా కల్లో రావడం, జరగబోయే విషయాలన్నీ కూడా స్వప్న రూపంలో చూస్తూ ఉండేదాన్ని. అది ఉమ్, మామూలుగా పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు చిన్న వయస్సు కదా! ఏమీ ఉమ్, తెలీదు. ఏదో స్వప్నంలో వచ్చింది జరిగిపోయింది. ఈ విషయం జరిగింది. ఆ విషయం జరిగింది అనుకునేదాన్ని. ఒక పలానా ప్లేస్‌కి వెళ్ళేదాన్ని. అది ముందుగానే నేను స్వప్నంలో చూసేదాన్ననమాట. ఉమ్, గుడులు గాని, సాయిబాబా విషయాలు గాని, ఎన్నో విషయాలు అలాగా నాకు ముందుగా స్వప్నంలో రావడం, అవి జరగడం. అసలు ఇదంతా ఎందుకు నన్ను ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఉమ్. అయితే మీ ప్రాపర్ ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ. కాకినాడ. అయితే చెన్నైకి ఎందుకు వెళ్లారు? తమిళనాడుకి ఎందుకు వెళ్ళాల్సొచ్చింది? నాకు 97లో మ్యారేజ్ అయింది. హ్మ్. అప్పుడు నాకు 19 ఇయర్స్. అప్పుడు పెళ్లయిన వెంటనే నేను చెన్నై వెళ్ళడం జరిగింది. హ్మ్. అయితే అప్పుడు కూడా నాకు శ్రీపాద వల్లభుడు గురించి తెలీదు. హ్మ్. కానీ ధ్యానం అంటే, గురువులంటే కూడా ఎక్కువ చాలా ఇష్టం ఉండేదనమాట. హుహు. అంటే ధ్యానం అంటే ఏంటో తెలియని టైంలోనే నాకు అవన్నీ రావడం, హ్మ్. అది జరగడం అనేవి జరుగుతూ ఉండేది. అయితే మీరు అమ్మవారి ఉపాసకులు, ఆ తర్వాత సాయిబాబాని కూడా మీరు ఎంతో ఆరాధిస్తారు. హ్మ్. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడికి ఏకంగా క్షేత్రాన్నే నిర్మించారు. అది కూడా కంచిలో. ఎలా జరిగింది ఈ మహాద్భుతం? అయితే 2003లో స్వామివారు పాదుకా దర్శనం ఇస్తూ ఉండేవారు. కానీ ఆ పాదుకలు ఎవరియో నాకు తెలిసేది కాదు. నేను కల్లోనే అడుగుతూ ఉండేదన్నమాట. ఈ పాదాలు ఎవరియి? నాకెందుకు కనబడుతున్నాయి? నేనేం చేయాలి? ఎందుకు నాకు ఇలా ప్రతిరోజు పాదాలొస్తూ ఉన్నాయి కల్లో అని అడుగుతూ ఉండేదాన్ని. అలా కొన్ని రోజుల తర్వాత ఎదురుగా అయ్యేవన్నమాట. అయితే నేను అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఎవరి పాదాలని తెలిసేది కాదు. అప్పుడు ఒకరోజు నేను కాకినాడ వెళ్ళడం జరిగింది. అక్కడ మా పెద్దన్న గారు ఇక్కడ ఒక మందిరం ఉంది. ఒక గురువు మందిరం ఉంది. అక్కడికి వెళదామని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లారనమాట. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి. అప్పుడు అక్కడ నాకు స్వామివారు బంగారు కాంతులతో దర్శనమిచ్చి, "నా గురించి పోయి అందరికీ చెప్పు." హ్మ్. ఇప్పుడు ఒక మనిషొచ్చి ఒక సహాయం చేయమని అడిగితే, ఇది సహాయం కాదు నేననేది. మామూలుగా ఎవరైనా ఒక ఫ్రెండొచ్చి మనల్ని సహాయం చెయ్యి అని అడుగుతారు కదా! అది చేస్తాం గదా! హ్మ్. అట్లాంటిది ఈ విశ్వానికే శక్తినందించిన ఒక పరాశక్తి వచ్చి, నా గురించి వెళ్లి అందరికీ చెప్పు అంటే హ్మ్. అప్పుడెలా ఉంటుంది? అవును. అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది శ్రీపాద శ్రీవల్లభునితో. హ్మ్. అయితే కంచిలో అసలు క్షేత్రాన్ని ఎలా నిర్మించారు? శ్రీ చక్ర దత్త క్షేత్రాన్ని మళ్ళీ? అంటే 2003లో నాకు స్వప్న దర్శనం అయింది గదా! స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది నా గురించి ఎళ్లి చెప్పు అని. ఎలా చెప్పాలో తెలీదు. హ్మ్. అయితే నాకు తమిళ్ కూడా అప్పుడు రాదు. హుహు. అయితే నేను చిన్న చిన్న కార్డ్స్ వేయించి ఈయన శ్రీపాద వల్లభుడు. హ్మ్. మీరు ఇంట్లో పెట్టుకోండి మంచి జరుగుతుంది. అట్లా స్టార్ట్ అయిందన్నమాట. రోజుకి ఇద్దరికన్నా నేను శ్రీపాద వల్లభుడు గురించి చెప్పాలి. హ్మ్. అట్లా పెట్టుకున్నాను. అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2015లో స్వామివారి చిత్తా నక్షత్ర హోమాలు చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. అయితే ఇక్కడ నేను చిత్తా నక్షత్ర హోమాలు స్టార్ట్ చేయడం జరిగిన వెంటనే కురువాపురం శ్రీపాద శ్రీవల్లభుడు అంతర్ధానమైన ప్లేస్ అన్నమాట. హ్మ్. కురువాపురంలో ఒక ఆమెకి స్వప్న దర్శనంలో నన్ను చూపించారట స్వామి. ఈవిడ హుహు. హోమాలు చేస్తుంది అని జెప్పి. అయితే ఆవిడకి నేనెవరో తెలీదు. అయితే రెండో రోజు ఆమెకి ఏదో వాట్సాప్ గ్రూప్‌లో నా ఫోటోస్ వెళ్ళినియి. వెళ్తే హుహు. అయ్యో! స్వామివారు ఈవిడనే కదా నిన్న నాకు చూపించారు అని చెప్పి వెంటనే ఆవిడ నా ఫోను నంబర్ తెలుసుకొని ఫోను చేయడం, అక్కడికి నన్ను పిలిపించడం, అక్కడ గాయత్రి హోమాలు నా చేత చేయించడం అనేది జరిగింది. హుహు. ఆవిడ పేరు లక్ష్మి గారు. గాయత్రి హోమాలు చేస్తూ ఉంటారు. హ్మ్. అసలు కంచిలో ఒక ఎకరం స్థలంలో మీరు గుడి కట్టడం అంటే చిన్న విషయం గాదు. అక్కడ ఎన్నో వ్యవహారాలుంటాయి. అంటే స్వామివారు ఏమన్నా మీకు చూపించారా? పర్టిక్యులర్‌గా ఇక్కడే చేయాలి, ఇలా ఈ పద్ధతిలో చేయాలి అని? 2015లో స్వామివారు చిత్తా నక్షత్ర హోమాలు చేయమని ఆజ్ఞాపించారు గదా! అయితే నీకు మందిర నిర్మాణం చేయమని ఆజ్ఞాపించారు. సరే మందిర నిర్మాణం ఎక్కడ చేయాలి? అయితే హ్మ్. ప్లేస్ చూపించు అని చెప్పేసి మేము ప్లేస్ ఎతుకుతున్నాం అన్నమాట. ఏదో చెన్నైలో పక్కన ఎక్కడన్నా చిన్న గుడి కడతానేమో అనుకోని అట్లా మొదలుపెట్టాను. హ్మ్. చూద్దాం ప్లేస్ అని చెప్పి. అప్పుడు ఎక్కడ నాకు మనసుకి అంగీకరించట్లేదు. అయితే నువ్వెక్కడ కూర్చుంటావో నువ్వే చెప్పని చెప్పేసి నేను కోటి లలితా సహస్రనామ పారాయణ యజ్ఞం మొదలుపెట్టి చేస్తున్నామనమాట. హ్మ్. అయితే రెండో రోజే నేను యజ్ఞం చేస్తున్నప్పుడు ఎదురుగా కంచి పరమాచార్యుల వారు దర్శనమిచ్చారు. హ్మ్. అయితే
ఈయన ఎందుకు నాకు దర్శనం ఇచ్చారని దండం పెట్టుకున్నాను, అయిపోయింది. ఆ రోజు మా ఇంటి దగ్గర ఒక మందిరంలో కుంభాభిషేకం జరుగుతుంది. అయితే ఆ కుంభాభిషేకానికి నేను వెళ్ళాను. వెళితే అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. కుంభాభిషేకం జరుగుతుంది. ప్రతి దేవుడికి కుంభాభిషేకం జరుగుతుంది. నేనెప్పుడు నీకు కుంభాభిషేకం చేస్తాను, నాకు చెయ్యాలనుంది, ఎక్కడ ప్లేస్ చూపించు అని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానిస్తుండగా నా ఎదురుగా ఒక ఆయన బ్రాహ్మణులు ఒక ఆయన వచ్చి నించున్నారనమాట. నించొని అమ్మ మేము ఒక చోటకి వెళ్తున్నాం, వస్తావా అని అడిగారు. ఇదేదో మంచి శకునం లాగా ఉంది, నేను ఇప్పుడే అడిగాను ప్లేస్ చూపించమని, ఈయనేమో ఎక్కడికో వెళ్తున్నావు, నిన్ను పిలవాలని ఉంది, రా అంటున్నారే అని చెప్పేసి సరేనండి వస్తాను అన్నాను. మొత్తం 25 మంది బ్రాహ్మణులు కలిసి ఇట్లా శివలింగాలు భూమి అడుగునుంటాయి కదా, అట్లా కంచి పరమాచార్యులు వారు చెప్పారట, పలానా పలానా ఊర్లో మీకు శివలింగాలు ఉంటాయి, కొన్ని ప్లేసెస్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఇచ్చి ఆ ప్లేసెస్ లో మీరు ఆ శివలింగాన్ని బయటకు తీసి అక్కడ పూజ చేసుకోమని చెప్పండి ఆ ఊరు వాళ్ళకి అని చెప్పి పరమాచార్యులు వారు చెప్పారట. అయితే ఆ రోజు వేరే చోటకు వెళ్లాల్సిన వీళ్ళు నన్ను కంచిలో మేలుసిరిణి అనే గ్రామం అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత భూమిలో నుంచి ఒక శివలింగం బయటికి తీసాము. అయితే అక్కడ శివలింగం ఉందని ముందే తెలుసా? శివలింగం భూమిలో ఉంది, కానీ ఆ ఊర్లో వాళ్ళు గుడి కట్టలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఆ గుట్టలో కూరుకుపోయి ఉన్నారన్నమాట స్వామివారు, నందీశ్వరుడు. అయితే అక్కడికి వెళ్ళంగానే నాకు ఇక్కడ నువ్వు గుడి కట్టాలి అనిపించింది. అయితే ఇది నాకు స్వామివారు చెప్తున్నారా నేను అనుకుంటున్నానా ఏంటి, చెన్నై నుంచి రావాలంటే కంచికి రావాలంటే మాటలా, అసలు కంచిలో గుడి కట్టాలంటే అసలు నేనేమన్నా చేయగలనా? 1.5 గంట సేపు పడుతుంది కారులో రావడానికి. ఇదేమో ఊర్లో హైవేలో మళ్ళీ లోపలికి, మళ్ళీ పొలాల మధ్యలో ఉన్నారు స్వామి. భాష రాదు, ఎలా కడతాను నేను అని చెప్పి వచ్చేసాను. నువ్వు చూపించిన ప్లేస్ కరెక్టేనా స్వామి, నాకు తెలియలేదు, ఇంత దూరం వెళ్ళి నేను చేయగలుగుతానా లేదా, అసలు ఇదేంటిది అని చెప్పి అనుకున్నాను. అయితే ప్రతిదీ చిన్నప్పటి నుంచి స్వప్నంలో చూపించడం అలవాటే కదా. అయితే కంచి పరమాచార్య వారు స్వప్నంలో వచ్చి చేయి పట్టుకొని లాక్కుని వెళ్ళారు. వెళ్ళి ముందు ఆ శివుడికి నువ్వు మందిర నిర్మాణం చేయి, ఆ తర్వాత నీకు దత్తుడికి ప్లేస్ దొరుకుతుంది అన్నారు. అట్లా మేము అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఆ శివుడికి బయటికి తీసి ఎలా పూజా విధానంతో ఆ శివుడిని బయటకు తీసి మళ్ళీ షెడ్ వేసి మందిర నిర్మాణం చేపట్టడానికి ఆ ఊరు వాళ్ళతో అందరితో మాట్లాడి ఆ ఊరికి రోడ్డు వేయించి, కరెంటు వేయించి, ఆ పొలాల మధ్యలో నీళ్లు అన్ని వేయించి ఇంకా శివుడికి మందిర నిర్మాణం చేపట్టామన్నమాట. అయితే శివుడికి పేరు పెట్టాలి కదా, ఆ పాత పేరే పెట్టాలి, కొత్త పేరు పెట్టకూడదట, మా ఇష్టం వచ్చిన పేరు పెట్టకూడదు. అయితే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే దైవ ప్రసన్నం చెప్తారమ్మా, కంచి మఠంలో ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి, ఈ శివుడి గురించి విశేషాలన్నీ చెప్తారు అన్నారు. అయితే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ఆయన ఏంటంటే దైవ ప్రసన్నం అంటే వాళ్ళకి దైవం చెప్తుందన్నమాట. ఆయన పెన్తో రాసుకుంటూ వెళ్ళిపోతారు, ఒక చోట పెన్న ఆగిపోతుంది, ఆ రాసింది చదివి వినిపిస్తారు మనకి. అట్లా మేము వెళ్ళాము, నన్ను కూర్చోబెట్టారు, మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోయారు, ఒక చోట పెన్న ఆగిపోయింది. ఆ తర్వాత ఆ పేపర్ చదివారనమాట ఆయన. ఇప్పుడు పలానా ఆవిడ వస్తుంది, ఈయన ఏకాంబరేశ్వర టెంపుల్ నుంచి ఇక్కడ వరకు కూడా ఊరేగింపుతో ఆ రోజుల్లో చాలా ఘనంగా ఆయనకి ఆ శివుడికి జరిగేవట. ఆ రాజభోగాలతో అసలు అంత అద్భుతంగా ఉండేది. అదంతా బ్రాహ్మణ అగ్రహారం. ఈయన పేరు అక్షయలింగేశ్వరుడు అని చెప్పి వచ్చింది. పలానా ఆవిడ ఇక్కడ ఈ అక్షయలింగేశ్వరుడు దత్తాత్రేయుడికి స్థలం ఇస్తాడు అని వచ్చింది దాంట్లో. అసలు దత్తాత్రేయుల వారి గురించి నేను అక్కడ మాట్లాడనే లేదు, కానీ ఆ దైవ ప్రసంలో దత్తాత్రేయుడికి ఈ శివుడు ప్లేస్ ఇస్తాడు అని వచ్చింది. ఓకే, అంటే ఈ శివాలయంలోనే దత్తాత్రేయుడి ఆలయాన్ని, విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించమని అని చెప్పి ఆన్సర్ వచ్చింది. ఆయన లేచి నిలబడి, మేము అసలు డబ్బులు ఇవ్వాలి, ఆయనే లేచి నిలబడి మాకు మందిర నిర్మాణం కోసం 116 రూపాయలు ఇచ్చి పంపించారు. 1116 ఇచ్చి పంపించారు. అట్లా జరిగింది అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శివ విగ్రహ ప్రతిష్ఠ చేశాము. అదే శివుడు ప్లేస్ లో వెనకాలగా ఫస్ట్ స్థలం కొనలేదు. ఈ శివుడికి నువ్వు గుడి కట్టిన తర్వాత నీకు దత్తాత్రేయుల వారు స్థలం చూపిస్తారని చెప్పారు కదా, ముందుగానే స్వామివారి విగ్రహాలు వచ్చేసినాయి గుడి కట్టక ముందే. ఎలా వచ్చాయి విగ్రహాలు? ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుడు మందిర నిర్మాణం జరుగుతుంది అని చెప్పి
ఫేస్బుక్ మూల్యంగా చాలా మంది దత్త భక్తుల మూల్యంగా ముఖ్యంగా శ్రీపాద శ్రీవల్లభుని భక్తుల మూల్యంగా చాలా మందికి ఆ మెసేజ్ వెళ్ళింది. వెళ్ళి మొత్తం యుఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఆ విగ్రహాలకి మేమిస్తాం అని ముందుకొచ్చి మొత్తం దత్తాత్రేయుల వారు, శ్రీపాద శ్రీవల్లభుడు, సాయిబాబా వారు 3 అడుగుల విగ్రహాలు, పాలరాతి విగ్రహాలు మొత్తం వచ్చి మళ్ళీ అది కూడా ఎంత అద్భుతంగానంటే ఆయన పుట్టినరోజు రోజే వచ్చాయి. వినాయక చతుర్థి రోజు శ్రీపాద శ్రీవల్లభుని జన్మదినం చిత్తా నక్షత్రం రోజు ఆ విగ్రహాలు రావడం. మళ్ళీ ఆ డ్రైవర్ కూడా ఒక మిరాకిల్ జరిగింది అనమాట. ఆయన బండి వేసుకుని వస్తుంటారు, విగ్రహాలు తీసుకొస్తుంటారు కదా, గుజరాత్ నుంచి వస్తున్నాయి అనమాట విగ్రహాలు. అయితే మధ్యలో స్వామివారి వాయిస్ వినబడిందంట అతనికి, ఆ డ్రైవర్ కి, నువ్వు మెల్లిగా వెళ్ళు, హైదరాబాద్ లో పెద్ద వర్షం పడుతుంది, మెల్లిగా వెళ్ళి ఏం పర్వాలేదు అని. అతను ఆ డ్రైవర్ మళ్ళీ ఫోన్ చేసి అడిగాడట హైదరాబాద్ వాళ్ళకి, చేస్తే ఇక్కడ అవును నిజంగానే ఇక్కడ వర్షం పడుతుంది, నువ్వు మెల్లిగా రా అని చెప్పి. అట్లాగా ఆయన చాలా మహిమలు చేశారనమాట. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ట మేము అక్కడ ఫస్ట్ స్థలం కొనలేదు కదా, అందుకని ఆ ఈశ్వరుడు ప్లేస్ లోనే వెనకగా ఈ ముగ్గురిని ప్రతిష్ఠ చేసేసాం. ఏదో ఒక షెడ్ వేసి కూర్చోబెట్టలేం కదా, బాగానే కట్టామన్నమాట. స్వామివారిని అందంగా కూర్చోబెట్టాలి. ఫస్ట్ టైం అసలు నా చేతుల మీదుగా చేయించుకుంటున్నారు స్వామి అంటే అసలు మహా అద్భుతం కదా. ఆ రోజుకి అసలు కుంభాభిషేకం మనకి ఒక 2000 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, అసలు తమిళనాడులో శ్రీపాద వల్లభుడి గురించే తెలియదు. అట్లాంటిది ఆ రోజు ప్రతిష్టకి 2000 మంది వచ్చారు అనమాట. మహా అద్భుతంగా జరిగింది. అవును, 2000 లో. శ్రీచక్రంలో దత్తాత్రేయుణ్ణి ప్రతిష్ఠించాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? స్వామివారి ప్రతిదీ కూడా నాకు స్వప్నంలో, ధ్యానంలో ఆదేశాలు ఇస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేయి, ప్రతిదీ నేను వేసే ప్రతి అడుగు కూడా ఆయన చెప్పిందే చేస్తున్నాను. ఆయన సంకల్పాలే ఇక్కడ జరుగుతున్నాయి. నా ఇష్ట ప్రకారం ఏదైనా చేద్దాం అనుకుంటే కూడా అది జరగదన్నమాట. దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే అసలు స్వామివారి 2017 లోనే పాదుకా ప్రతిష్ఠ చేసాం మేము అక్కడ. ఇక్కడ ఇదే కంచిలో 2016 లో నుంచి మేము ఆ ప్లేస్ కి వెళ్ళడం, చూడడం, ఎలా మొదలు పెట్టాలని తెలియక మళ్ళీ వెనక్కి రావడం. అట్లా 3 సంవత్సరాలు వెళ్ళి వస్తూ ఉండేదాన్ని, ఎలా స్టార్ట్ చేయాలో తెలియక అన్నమాట. అప్పుడు స్వామి ఫస్ట్ నువ్వు పాదుకా ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపించారు. దానికి జూలై 16వ తారీఖు డేట్ ఇచ్చేసారు, 2 సంవత్సరాల ముందే. అయితే ఏమైందంటే మా గురువు గారు మిగతా పండితులందరూ కూడా 15వ తారీఖు బాగుంది, ఆ రోజు పాద ప్రతిష్ఠ చేద్దామన్నారు. అయితే ఇదేంటి స్వామివారు నాకేమో ఈ డేట్ చూపిస్తున్నారు, వీళ్ళేమో ఈ డేట్ చెప్తున్నారు, ఎలాగా అనుకున్నాను. సరే నేను పెద్దవాళ్ళు కదా, గురువుల మాట వినాలని చెప్పి సైలెంట్ గా ఊరుకున్నాను. మొత్తం మేము పాదుకలు తయారు చేసి బండిలో పెట్టి అందరం బయలుదేరుతున్నాం. ఆ టైంకి అక్కడి నుంచి ఫోన్ వస్తుంది, ఆ ఊర్లో ఎవరో ఇదేంది, అందుకని ఆ రోజు మేము గుడి పనులు ఏమీ చెయ్యము అని చెప్పేసి ఆ రోజు ఆగిపోయి మళ్ళీ 2వ రోజు జరిగింది. అట్లా మన నిర్ణయం ఏమి ఉండదు అక్కడ, స్వామివారు చూపించినవే ఉంటాయి. ఇప్పుడు కోటి చక్ర ప్రతిష్టాపన అనేది మళ్ళీ ఎందుకు వచ్చింది మీకు స్వామివారి నుంచి ఆజ్ఞ? శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీచక్ర దత్తాత్రేయుడిగా నన్ను ప్రతిష్ఠించు అన్నారు. అసలు ఏంటి స్వామి, నాకు అసలు ఏమీ తెలియదు, అసలు ఏ జ్ఞానం లేదు. శ్రీచక్ర దత్తాత్రేయుడుగానా అంటే ఆ రూపం పదే నా స్వప్నంలో చూపించడం జరుగుతూ ఉండేది. అయితే నేను దాన్ని డ్రా చేశాను అన్నమాట. చేసి ఇట్లా కావాలి అని చెప్పి గుజరాత్ లో శిల్పికి చెప్పి అట్లా చేయించాం స్వామివారిని. అది చేసిన ఆయన కూడా మన పిఠాపురంలో శ్రీపాద వల్లభుడిని చేసిన ఆయనే. అట్లా చాలా మిరాకిల్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉండేవి. ఆయన లీలలో ఒకటి అసలు చెప్పనలవి. ఎందుకు అలాగా ఏడుపు వస్తుంది దేవుణ్ణి శ్రీపాద శ్రీ వల్లభుడి గురించి గుర్తు చేసుకుంటుంటే ఆయన లీలల్ని? ఎందుకంటే ఒక సామాన్య స్త్రీని, గృహిణిని మన్నుని మిన్నుగా చేయడం, మిన్నుని మన్నుగా చేయడం ఆయన చేతుల్లోనే ఉంది. అసలు ఏమీ తెలియని దాన్ని తీసుకెళ్లి ఇంత పెద్ద స్థాపన చేయమని ఆజ్ఞాపించడం, అది నా చేత చేయించుకోవడం అనేది మరి నేను ఏ జన్మలో చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, అసలు నేను ఎక్కువ మాట్లాడేదాన్నే కాదనమాట. ఇలా మాట్లాడుతున్నాను ఈ రోజు అంటే కూడా ఆయన వల్లనే. ఎందుకు అలాగా? అసలు మిమ్మల్ని అంత ప్రత్యేకమైన వ్యక్తిగా ఎందుకు గుర్తించారు అనుకుంటున్నారు శ్రీపాద శ్రీ వల్లభుడు? ఆయన మీద ఉన్న నమ్మకం, ప్రేమ. మీ జీవితంలో జరిగిన ఆయన మహిమలేంటి? నా జీవితంలోన అయితే నాకు
1997లోనే మ్యారేజ్ అయిపోయింది. వెంటనే పాప మ్మ్. 2000లో పాప పుట్టింది. ఆ తర్వాత ఇంకా పిల్లలు వద్దనుకున్నాం. ఆహా. నాకు కూడా భయం ఆ డెలివరీ అంతా, అంటే నాకు కూడా నేను వద్దనేసుకున్నాను. అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వామివారు సడన్ గా ఒక రోజు కల్లో కనిపించి 2010 ఆ టైంలో నీకు కొడుకు కావాలని అడిగారు. ఆ. ఏంటి నాకు అసలు ఆ ఆలోచనే లేదు. మ్మ్. స్వామివారు వచ్చి నీకు కొడుకు కావాలా అనేసరికి వద్దంటామా? అవునండి. ఇవ్వు స్వామి అన్నాను. అంటే మరి పరీక్షలు కూడా పెడతాడు దత్తాత్రేయులు వారు, మ్మ్. మామూలు ఆయన కాదు ఈయన. అయితే 5 సంవత్సరాలు వెయిట్ చేయించారు. ఆహా. 5 సంవత్సరాలు వెయిట్ చేయించారు. 2016లోనే నాకు 14లో నాకు బాబు పుట్టాడు. ఆహాహా. 2000 సంవత్సరంలో అమ్మాయి పుట్టింది, తర్వాత 14 ఏళ్లకి మళ్ళీ అవును, కొడుకు అవును. పుట్టాడు. ఇది ఒక పెద్ద అద్భుతమే కదా. ఆయన మాటని విన్నాను, నమ్మాను. అన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను, పుడతాడు 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 అని. ఇది ఒక పెద్ద అద్భుతం. అసలు చెప్పాలంటే పెద్ద పుస్తకమే రాయొచ్చు అనమాట ఈయన లీలల గురించి. మీరు అమ్మవారి ఉపాసకులు కదా, ఆవిడ మీకు ఒంటి మీదకి వస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పడం లాంటివి జరుగుతూ ఉంటాయి? ఏ ఏ టైంలో ఆవిడ మీ ఒంటి మీదకి వస్తూ ఉంటారు? అంటే నాకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఎప్పుడైతే నాకు ఆజ్ఞాపించడం జరిగిందో అప్పటి నుంచి కూడా సకల దేవతలు ఒంటి మీద రావడం జరిగింది. అయితే నేను లలితాదేవి నవరాత్రులు చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా. అసలు దేవి పూజ ఎలా చేయాలో తెలియని వయసులోనే నాకు 3rd 4th చదివేటప్పుడే మా నాన్నమ్మ గారు గుంటూరులో ఉన్నారు. ఆవిడ ఆ గుంటూరులో ఒక పెద్ద రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉండేది. అక్కడ నన్ను తీసుకెళ్లి బాల త్రిపుర సుందరి లాగా కూర్చోపెట్టేవారు అనమాట. పట్లంగా జాకెట్ వేసా దేవి నవరాత్రిలో. అక్కడ అందరూ నన్ను అంటే బాలదుర్గగా పూజ చేయడం, అట్లా ఏంటిది ఏదో జరుగుతుంది అన్నట్టు నేను చూస్తూ ఉండేదాన్ని. ఆవిడ మాత్రం నన్ను ఎప్పుడు అమ్మ దుర్గమ్మ తల్లి వచ్చావా అనేది. ఆవిడకి మరి నా గురించి ఏం తెలుసో తెలియదు, కానీ నన్ను ఎప్పుడు దుర్గమ్మ తల్లి వచ్చావా అంటూ ఉండేదన్నమాట. అట్లాగా నాకు 9th క్లాస్లో లలితా సహస్రనామాలు నోటికే వచ్చేసేవి అన్నమాట. అప్పుడు మనకి యూట్యూబ్లు గానీ ఇవేమీ లేవు. కానీ నేను ఒక్కదాన్నే అమ్మకి ఈ నామం ఇష్టం అవ్వాలి నేను పలికితే అన్నట్టు ఒక్కొక్కటి నేనే నేర్చుకొని అలా పలికేదన్నమాట. అమ్మ నీకు ఈ నామం ఇష్టమా, అలాగా ఒత్తులలా పలుకుతూ అలా 3 గంటల సేపు 4 గంటల సేపు పూజ రూమ్ లోనే గడిపేదాన్ని అమ్మతో. అలా అమ్మ నాతో మాట్లాడడం అలా జరిగింది. అయితే 2010లో దేవీ నవరాత్రులప్పుడు అమ్మవారి ఫోటో మీద ఇలా చేయి పెట్టి నేను అమ్మను ప్రార్థిస్తూ ఉండగా నా పేరు నీకెందుకు పెట్టానో తెలుసా అనింది. అంటే నా పేరు శ్రీలలిత. నాకు శ్రీ లలితా సహస్రనామాలు చదవడంతో నాకు నా పేరు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అయితే నా పేరు ఎందుకు పెట్టానో తెలుసా అంటుంది. ఏంటి అమ్మ ఇలా అంటుందని చూస్తూ ఉన్నాను. ఒక గోల్డెన్ కలర్ వెలుతురు అన్నమాట. ఆ ఫోటోలో నుంచి, ఆ లలితాదేవి ఫోటోలో నుంచి నా చేతుల మీదుగా వచ్చి నా ఒళ్ళంతా కూడా రావడం, అదే నాకు మొదటి అనుభూతి. అట్లాగా అప్పటి నుంచి కూడా నాకు అమ్మవారు రావడం మాట్లాడడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇంట్లో అందరూ భయపడ్డారు, ఏంటిది అని. నాకే భయం అసలు. మామూలుగా వేరే వాళ్ళు చూస్తే మనకే భయం వేస్తుంది కదా, అట్లాగా నా మీద రావడం అట్లా మొదలైంది. ఇప్పుడు ఈ కోటి చక్ర ప్రతిష్టాపన అనే దాన్ని ఎలా చేయబోతున్నారు? కోటి శ్రీచక్రాలను ప్రతిష్ఠించడం అంటే చిన్న విషయం ఏం కాదు. ఇది మరో మహాద్భుత కార్యం కాబోతుంది. అసలు ఈ మందిర నిర్మాణమే మహా అద్భుతం. అసలు కంచిలో ఎట్లా ఒక తెలుగు అమ్మాయి వెళ్ళి తమిళనాడులో కట్టడమే కష్టం, అందులో మళ్ళీ కంచిలో ఎంతమంది పెద్ద గురువులు ఉంటారు కంచి అనగానే. అవును, ఆ కంచిలో కూడా పరమాచార్యుల వారు కూడా ఇప్పుడు కూడా నేను వెళ్తే నాతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మహానుభావులు అందరికీ కూడా నేను వెళితే అంటే నాలో ఉన్నది వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి పీఠాధిపతులు కూడా నా గురించి అర్థమవుతుంది అనమాట. ఏంటి నీ పని ఎంత వరకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు. అట్లా గణపతి సచ్చిదానంద స్వామీజీ, చిన్న స్వామీజీ వారు ఆయన చెప్పారు ఫస్ట్ నీకు విగ్రహాలు దానంతట ఏవే వస్తాయి, నువ్వు వద్దని చెప్పకు అని చెప్పి. అట్లాగే విగ్రహాలు ఇప్పటికి కూడా వారాహి, బాల, రాజరాజేశ్వరి, విగ్రహాలను కూడా మీరు ప్రతిష్ఠించారా అదే గుళ్ళో? అవును, ఎందుకంటే శ్రీచక్ర దత్తక్షేత్రం. శ్రీచక్రం అంటే ఇప్పుడు వరకు మనం అమ్మవారిని చూస్తూ వచ్చాం. అసలు శ్రీచక్రానికి నీకు ఏంటి నాయనా అన్నప్పుడు నాకు ప్రతిదీ ఈ బుక్ చదువు, పలానా దాంట్లో నీకు ఆన్సర్ తెలుస్తుంది, అట్లాగా నాకు తోస్తూ ఉంటది అన్నమాట.
ఉమ్, అట్లాగే ఇలా ఎన్నో అద్భుతాలు చూపించారు స్వామివారు. ఎందుకంటే దత్తాత్రేయుల వారు త్రిపుర రహస్యాల్ని ఉమ్, పరశురాముడికి చెప్పి నేనే త్రిపుర అన్నాడు. ఉమ్, అట అమ్మవారు ఆయనే, అయ్యవారు ఆయనే. ఉహుం, ఇక్కడ అమ్మవారు గురు రూపిణిగా, గురు ఉమ్, రూపంలో ఇక్కడ శ్రీచక్రంలో నన్ను ప్రతిష్ఠించు, వరల్డ్ ప్రొటెక్షన్ కోసం. ఓకే. ఎక్కడా కూడా మందిర నిర్మాణం వరల్డ్ ప్రొటెక్షన్ కోసం జరగలేదు. ఆ, అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నా చేత దత్తాత్రేయుల వారు చేయిస్తున్నారు. ఇక్కడ కోటి శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తేనే ఈ ప్రళయాలు ఆగుతాయి అని ఉమ్, చెప్పారు. ఆ అద్భుతమైన మహా యజ్ఞాన్ని ఇప్పుడు తీసుకువెళ్తున్నాను. మొదలైందా? మొదలైంది. 2 ఎక్కడ సంవత్సరాలు స్టార్ట్ అయింది చేసి? 2 ఏళ్ల మొదలయ్యి. నుంచి? ఆ, ఇప్పుడు ఇంకా ఫాస్ట్ గా చేయమని స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఉమ్, ఆ మహాసంకల్పాన్ని అందరూ కూడా పాటిస్తూ, ఏంటి మనందరి బాధ్యత కూడా అది. ఉమ్. అందుకని ఆ సంకల్పాన్ని తీసుకెళ్తున్నాను. ఒక 3 సంవత్సరాల్లో ఆ కోటి పూర్తి చేయాలనేది నా సంకల్పం. హైదరాబాద్ ఎందుకు వచ్చారండి? కాంచి నుంచి? శ్రీచక్ర పూజల కోసం ఇక్కడ ఎక్కడ ఇక్కడ చేస్తున్నారు హైదరాబాద్? సామూహికంగా పోయినసారి డిసెంబర్ నెలలో జింకానా గ్రౌండ్స్ లో చేయించాము. ఉహుం, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో ఉమ్, ఒక 50 మంది, 100 మందో, 1000 మందో అట్లా సామూహికంగా నన్ను పిలుస్తూ ఉంటారు. ఉమ్, అక్కడ ఈ శ్రీచక్రాలు పూజ చేయించి ఉమ్, మీ చేతుల మీదుగా పూజించిన శ్రీయంత్రాలను తీసుకెళ్లి కంచిలో ప్రతిష్ఠించడం అనేది ఒక అద్భుతమైన ప్రయోగం. హైదరాబాద్ లో ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు ఇది? ఇప్పుడు నిజామాబాద్ లో జరుగుతుంది. ఆహా, అంటే ఏ జిల్లా వాళ్ళు పిలిస్తే ఏ అక్కడికి జిల్లా వెళ్ళిపోయి వాళ్ళు పిలిస్తే అక్కడ. ఆ, ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో శ్రీచక్రాలని? జరుగుతుంది హైదరాబాద్ లో ఉమ్. అట్లా. అయితే ఆ శ్రీచక్రాలని వాళ్ళ ఇళ్లలో పూజలు చేయించేసి అక్కడి నుంచి ఆ. మీరు కంచికి తీసుకెళ్లి అక్కడ అక్కడ ప్రతిష్ఠిస్తారా? అదే ప్రతిష్ఠించాం. గుళ్ళో? అదే గుళ్ళో. ఇంతకీ తమిళుల మధ్య ఒక తెలుగు మహిళ వెళ్ళిపోయి అక్కడ గుడిని ప్రతిష్ఠించి శ్రీపాద శ్రీవల్లభుణ్ణి వాళ్ళకి దగ్గర చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎన్నో సందేహాలు రావచ్చు కదా, ఏం అడుగుతుంటారు మిమ్మల్ని? చాలా సందేహాలు వస్తుంటాయి. ఇది ఆ. ఒక పెద్ద టాస్క్ నాకు అవును. స్వామివారు ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక కుమారస్వామి అంటే అందరికీ తెలుసు, అమ్మవారు అంటే అందరికీ తెలుసు, పెరుమాళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి. ఇలా ఈ దేవుళ్ళు పూజిస్తారు తప్ప దత్తాత్రేయుడి గురించి తెలియదు. ఉమ్, దత్తాత్రేయుడి ఫోటో చూస్తేనే ఈయన ఎవరు, ఉమ్. బ్రహ్మదేవుడా అని అడుగుతారు. అవును, 3 శ్రీ- తలలతో ఆ. ఉంటారు కదా. అవును. శ్రీపాద శ్రీవల్లభుడి ఫోటో చూస్తే ఈమెవరు, పిఠాపురంలో ఉన్నారా, ఈమెను మహిళ కలుసుకోవచ్చా, అంటారు కదా, అందంగా అట్లా ఉంటారు కదా ఆయన. అట్లా అనుకుంటారు అనమాట. మీరు ఏం చెప్తూ ఉంటారు వాళ్ళకి? మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతం తమిళ్లో వచ్చింది ఆ, 2014 లో. ఉహుం. అయితే ఆ చరితామృతాన్ని అందరికి ఇచ్చి పారాయణలు చేస్తుంటాను. అయితే అందరికీ నేను కూడా. ఒక వీడియో చేశాను శ్రీ సాయి గురించి అన్నమాట. ఎందుకంటే మా భక్తి ఛానల్లో సాయిబాబా ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటే ఉమ్, నేను 2-3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసి పెడితే అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతంలో కూడా ఉంటుంది ఉమ్. సాయిబాబా గురించి అని చెప్పారు. అవునమ్మా. ఆ చరితామృతం ఏంటి అని నాకు తెలుసుకోవాలనిపించింది. ఎవరో ఒక కామెంట్ పెట్టారు నిన్న నాకు తెలిసి, ఉహుం. మళ్ళీ మీ నోట్ నుంచి వాళ్ళ నాకు అది వినిపించింది. ఖచ్చితంగా. మీరేమైనా చెప్పగలరా చరితామృతం గురించి? శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతం వేదాల సారాంశం, ఉమ్, ఒక భగవద్గీత. అది ఆయన జీవిత చరిత్రలో ఆయన కథల రూపంలో మనకి మ్మ్. చూపించారు అన్నమాట. ఉమ్, ఆ ఒక్క చరితామృతం చదివితేనే చాలు, మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఉమ్, ఉపనిషత్తుల సారాంశం అంతా కూడా దానిలో ఉంటుంది. ఉమ్, శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్వయంగా తన చరితామృతాన్ని ఉమ్. శంకర్ భట్టు అనే ఆయన చేత రాయించుకున్నారు. ఉహుం. ఇది 33 తరాల తర్వాతే బయటకు రావాలి ఉమ్, అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. ఇప్పుడు ఉమ్. 33వ తరం, 34వ తరం నడుస్తుంది. ఉమ్, ఇప్పుడే ఆ చరితామృతం బయటకు వచ్చింది అన్నమాట 33వ ఉమ్. తరంలో. ఉమ్, మల్లాది గోవింద దీక్షితుల గారు, ఆయన 33వ తరం ఆయన ద్వారా ఇప్పుడు తెలుగు ప్రతి రావడం. ఉహుం. ఆయన శంకర భట్టు గారు సంస్కృతంలో రచించారు. ఉమ్, దాన్ని ఈయన తెలుగు అనువాదం చేసి అది కూడా కృష్ణానదిలో కలిపేయమని చెప్పి ఆయన శ్రీపాద వల్లభుడు ముందే చెప్తారనమాట. ఉమ్, ప్రతి లాంగ్వేజ్ లోనూ వస్తుంది శ్రీపాద వల్లభుడు చరితామృతం. ఉహుం. ఎవరి చేత రాయించుకోవాలో నేనే నిర్ణయిస్తాను, నా పని ఎవరి చేత చేయించుకోవాలో నేనే నిర్ణయిస్తాను ఓకే అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. మీరు ఒకటి గమనించారా మాతాజీ? ఎందుకంటే నేను ఆ వీడియోకి కామెంట్ చూసి ఏంటిది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కూడా ఉందా అనుకున్నాను. మరి మీరు వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చొని నాకు చెప్తున్నారు. ఇది స్వామివారి లీలే కదా. ఆ నిజమే. అయితే ఈ గుడి ఇంత మహత్కార్యాలన్నిటినీ ముందుకు తీసుకెళ్లాలంటే నిధుల అవసరం చాలా ఉంటుంది. ఎవరైనా భక్తులు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారా? కొంచెం కొంచెంగా అందిస్తుంటారు, మేము కొంచెం వేస్తూ ఉంటాము. ఇంకా అంత పెద్ద మహత్కార్యానికి
ఇంకా ఎన్నో నిధులు కావాల్సి ఉంది. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి 16 అడుగుల పంచలోహ విగ్రహం తయారు కానుంది. ఎక్కడ చేయిస్తున్నారు? అక్కడ మహాబలిపురంలో చేయిస్తున్నాము. స్వామి వారి ఆజ్ఞ ప్రకారం ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా ఆయన చూపిస్తారు. అట్లాగా ఇప్పుడు స్వామివారి విగ్రహ ప్రతిష్టకి ఎన్నో నిధులు అవసరం. అవును, భక్తులు ఎవరైనా స్పందించి సహాయం చేయగలిగితే, ఎవరైనా మా భవిష్యత్ ఏంటి, మాకు ఈ కష్టాలు ఉన్నాయని మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారా, కాంటాక్ట్ చేస్తారా, చెప్తూ ఉంటారా వాళ్ళకి ఇలా చేయండి అది అని స్వామివారు చెప్తారు. అంటే వీళ్ళ గురించి నేను తెలుసుకోవాలి అని తెలుసుకోను, ఆయన గురించి చెప్పాలి అనుకుంటేనే స్వామి నాకు చూపిస్తారు, వాళ్ళ పూర్వజన్మలతో సహా. పూర్వజన్మ ఎలా తెలుస్తుంది మీకు? ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉన్న ఒక ఆయనే నా దగ్గరకు వచ్చారు. చరితామృతంలో ఉంటుంది శ్రీపాద శ్రీవల్ల చిత్రగుప్తుడు అని చెప్పేసి చిదంబరం దగ్గర ఒక రాజ్యం ఉంటుంది, ఆ విచిత్రపురం. ఆ విచిత్రపురానికి రాజు అన్నమాట. అయితే శ్రీపాద శ్రీవల్లభుడు స్వామి ఉన్న టైంలో ఈ రాజు ఉన్నాడు. అయితే ఆయన ఈ జన్మలో బెంగళూరులో ఒక కోటీశ్వరుడు. అయితే ఆయనకి చాలా ఫ్యాక్టరీలు అన్ని ఉన్నాయన్నమాట. అన్ని మూతవేయబడ్డాయి మొత్తం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి. అయితే కరోనా టైంలో ఆయన నాకు ఏదో ఒక వాట్సాప్ గ్రూప్ లో నా నెంబర్ చూసి ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఆయనకి అప్పుడు 68 ఏళ్ళు ఎంతో, చాలా పెద్ద ఆయన అనమాట. అయితే అమ్మ మీకు ఫోన్ చేయాలనిపించింది, ఇంతవరకు నేను ఎవరి దగ్గర ప్రశ్నలు అడగలేదు, ఏది నా గురించి అడగలేదు, మిమ్మల్ని అడగాలనిపించింది అని చెప్పి ఫోన్ చేసి, నా ఇల్లు నాకు కావాలి చెప్తే అయిపోతుంది, నా ప్రాపర్టీ అంతా నాకు కావాలి అని చెప్పారు. సరే, నేను కొన్ని ఆయనకి అనఘాదేవి వ్రతాలు చేయమని చెప్పి ఒక మంత్రం, శ్రీపాద శ్రీవల్లభుడే స్వయంగా ఇచ్చిన మంత్రం, వరల్డ్ ప్రొటెక్షన్ కోసం, మన ప్రొటెక్షన్ కోసం. ఏంటా మంత్రం? దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందించు. ఈ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం, రాబోయే ప్రళయాల నుంచి భూమి రక్షింపబడడం కోసం ఈ మంత్ర జపం చేయమని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించడం. ఇప్పటికీ 68 లక్షల సార్లు ఒక గ్రూప్ వాళ్ళు ఇప్పటికి చేస్తూ ఉన్నారు. ఒక 3-4 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి ఈ మంత్రం. ఈ మంత్రం ఈ రూపాన్ని ఇచ్చారు, శ్రీచక్ర దత్తాత్రేయుడు రూపం, శ్రీచక్ర దత్తాత్రేయుడు మంత్రం. ఆయనకి చెప్పారా ఈ మంత్రం పఠించమని మీరు? ఆయన పఠిస్తూ ఉన్నాడు. ఒక రోజు ఆయన ఈ మొత్తం ఆయన ప్రాపర్టీ అంతా ఆయనకు వచ్చింది. అప్పుడు స్వామివారు నాకు ఒక లక్షవారం రోజు, ఈయన చిత్రగుప్త రాజా, విచిత్రపురం రాజా, ఈయన నువ్వు నా విగ్రహానికి, పంచలోహ విగ్రహం 16 అడుగులు విగ్రహం జరుగుతుంది కదా, నువ్వు ఆ విగ్రహానికి డొనేషన్ అడుగని చెప్పి స్వామివారు చెప్పడం, ఈయన జన్మరహస్యం చెప్పడం జరిగింది. అంటే అప్పటికి ఈ 16 అడుగుల విగ్రహం చేయించమని స్వామి ఆజ్ఞాపించేశారు. స్వామి గుడి నిర్మాణానికే నేను కింద మీద పడుతున్నాను, ఎవరిస్తారు ఈ రోజుల్లో, మళ్ళీ ఇంత పెద్ద కార్యక్రమం పెట్టావా నాకు, నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరిని అడగను, ఎలా స్టార్ట్ చేయను, అసలు స్టార్ట్ చేయడానికే డబ్బులు లేదనమాట. ఇక్కడ ఒక పక్క మందిర నిర్మాణం జరుగుతుంది. అయితే ఎలా స్వామి, నేను వెళ్ళి రావడానికే నాకు ఇంత ఖర్చు అవుతుంది, రోజు కంచి వెళ్ళి రావాలంటే వారానికి 1 సార్లు 2 సార్లు వెళ్ళాలంటే ఎవరు వెళ్తారు? అవును, మామూలుగా వదిలేస్తారు. కానీ సంకల్పం ఆయనది, మహాసంకల్పం, నడిపిస్తుంది ఆయన, నేనెవరు? అవును, నడిపించేది ఆయన, చేయించుకునేది ఆయన. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 16 అడుగుల స్వామి విగ్రహానికి అంటే ఎవరిస్తారు నాయన అనేటప్పుడు, ఈయన మీకు కాల్ చేసి ఆయన కష్టాలు చెప్పుకోవడం, ఆయనకి కరెక్ట్ గా మళ్ళీ ఆ విగ్రహం స్టార్ట్ చేయడానికి ఒక అమౌంట్ ఇచ్చారు అనమాట. నైస్, అసలు గ్రేట్. అట్లా నేను ఆయన పూర్వజన్మం చెప్పాను. ఇట్లా స్వామివారు చెప్పారండి, మీరు చిదంబరం రాజ్యానికి రాజు, చిదంబరంలో పక్కన ఒక చిన్న రాజ్యానికి ఒక రాజు మీరు. ఇట్లా శ్రీపాద శ్రీవల్లభుడు మీ కొడుకుకి అప్పుడు విభూది నోట్లో వేస్తే మీ కొడుకుకి మాటలు వచ్చాయి, మీరు శ్రీపాద శ్రీవల్లభుడికి రుణపడి ఉన్నారు, ఆయన మిమ్మల్ని అడగమని చెప్పాడు, నేను అడుగుతున్నాను ఇప్పుడు అన్నాను. అనగానే ఆ మాట చెప్పగానే ఆయన ఏమన్నారు తెలుసా, అమ్మ ఈ విషయం నాకు ముందే తెలుసు అన్నారు. అదేంటి ఎలా తెలుసు అని అడిగాను. అడిగితే, మేము జమీందారులం కదా, మా చిన్నప్పుడు 40 సంవత్సరాల ముందు మా మామగారు తాళపత్ర గ్రంథాలు అప్పుడు ఒరిజినల్ ఉండేవి కదా, వాళ్ళ ఇంటికి పిలిపించుకునేవారు. వీళ్ళు జమీందారులు కాబట్టి వాళ్ళు ఇంటికి వచ్చి చెప్తుంటేవారు అన్నమాట. చెప్పించుకున్నప్పుడు, నువ్వు చిదంబరం రాజ్యానికి, చిదంబరం పక్కన ఒక చిన్న రాజ్యానికి రాజు అని అప్పుడే చెప్పారమ్మా నాకు. అప్పుడు నేను ఒక 5,000 జీతగాడిని, అతను ఫారెన్ వెళ్తావు, నీ పిల్లలందరూ ఫారెన్ లో సెటిల్ అవుతారని చెప్పాడు. కానీ అప్పుడు నేను నమ్మలేదు,
ఇప్పుడు ఇప్పుడు ఇదంతా జరిగింది, మళ్ళీ ఈ కష్టం వచ్చింది, మళ్ళీ మీ ద్వారా ఇది చెప్పించాడు. అట్లాగా అట్లా జరిగింది అనమాట. నేను ఇప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాను అనుకోవద్దు శ్రీమాత వల్లభానందమయ్య గారు. ఇప్పుడు నా పూర్వ జన్మ చెప్పగలరా, నా జీవితం ఎలా ఉందో చెప్పగలరా? అదే అంటే సహజంగా ఏ వ్యక్తికైనా ఇలాంటి ఆసక్తి ఉంటుంది కదా. ఆసక్తి ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు నీ జీవిత చరిత్ర తెలుసుకోవాలి, నీ పూర్వ జన్మ తెలుసుకోవాలని నేను అడగను. స్వామి వీడితో నీకు అవసరం ఉంది అంటే కరెక్ట్ గా చూపిస్తారు. మళ్ళీ నీకు ఎక్కువ బాధలు ఉన్నాయి, నేను తప్పించుకోలేను అన్నప్పుడు కొంచెం మంది వాళ్ళ పూర్వజన్మలో చేసిన కర్మలను నాకు చూపించడం జరుగుతుంది. ఆ విధంగా నేను వాళ్ళ గురించి చెప్తాను. గాని అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామి తండ్రే శ్రీపాద వల్లభుడికి పాలు లేనప్పుడు నీకు పాలు లేవని అడగలేదు ఆయన. ఆయన కూడా దత్తాత్రేయుడు కాలాగ్ని సమన దత్తుడిని పూజ చేసేవారు. అంటే సొంత కోరికలన్నీ ఆయన దగ్గర కోరేవారు కాదు. అట్లాగా శ్రీపాద శ్రీవల్లభుడు రూటే వేరు. ఖచ్చితంగా నీ గురించి తెలిస్తే నేను చెప్తాను. అవునా? ఖచ్చితంగా. భవిష్యత్ కార్యాచరణ ఏంటి? శ్రీపాద శ్రీవల్లభుడి క్షేత్రానికి సంబంధించి ఏం చేయబోతున్నారు? శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పిన భవిష్యవాణి జరిగి తీరుతుంది. ఈ ప్రపంచం ఇప్పుడు ప్రళయం రాబోతుంది. అంటే భయపట్టడానికి కాదు, అంటే అందరిలోనూ భక్తి భావం పెంపొందించడం కోసం ఈ శ్రీచక్ర దత్తాత్రేయుని మంత్రం అందరూ జపించాలి. ఏది? దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర. ఈ మంత్రం ఎక్కడెక్కడ జపిస్తుంటారో అక్కడ వరల్డ్ ప్రొటెక్షన్ అవుతుంది, అక్కడ భూమి సురక్షితం అవుతుంది. ఈ మంత్రాన్ని అందరికీ అందించు అని చెప్పి స్వామివారి ఆజ్ఞ. దాన్ని ముందుకు తీసుకువెళ్లే ముందుకు తీసుకువెళ్ళాలి. సత్యయుగ స్థాపనకు మందిర నిర్మాణం. ఇది మందిర నిర్మాణం మాత్రం కాదు, అక్కడ ఒక సత్యయుగ స్థాపన జరగాలి. సత్యం స్థాపించబడమే సత్యయుగ స్థాపన. అంటే ఇప్పుడు ప్రళయాలు వచ్చి కొంచెం కొంచెంగా భూమి కొట్టుకుపోతుంది, మళ్ళీ ఎక్కడో ఒక చోట ప్రారంభం అవ్వాలి కదా. అట్లాంటి ప్రారంభమయ్యే ప్లేసే కంచి. కంచి మోక్షాపురి, భూమండలానికి నాభిస్థానం. ఏదైనా సరే మనం తల్లి గర్భంలో నుంచే కదా ఆ శిశువు తీసుకుంటుంది, ఆ ధాతువులు తీసుకొని వస్తుంది. అట్లాగా భూమండలానికి నాభిస్థానమైన కంచిలోనే మళ్ళీ సత్యయుగ స్థాపన మొదలవుతుంది. ఇది శ్రీపాద శ్రీవల్లభుడు చెప్పిన భవిష్యవాణి. తిరుపతి కొండ 2 అవుతుంది. ఇంకా ఎన్నెన్నో జరగనున్నాయి. రాబోయే ప్రళయాల నుంచి జనుల్ని రక్షించడం కోసం శ్రీపాద శ్రీవల్లభుని మహాసంకల్పాన్ని, కోటి శ్రీచక్ర ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, యజ్ఞాన్ని తీసుకుని వెళుతున్నాను. ఆ యజ్ఞంలో అందరూ పాలు పంచుకొని మనందరి బాధ్యత కూడా. ఒక యుగం మార్పు అనేది మనం ఉండేటప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది, ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు? అట్లా ఇప్పుడు ఒక యుగం మార్పు జరగబోతున్నప్పుడు మనం ఉంటున్నాం, మనం ఉన్నాం. ఇది ఎంత పెద్ద కార్యం. అవును. ఓ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం 2 ముక్కలైంది, ఒక రాష్ట్రం 2 ముక్కలైంది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అంటేనే మనం ఉన్నాం ఇందులోనే గొప్పగా అనుకుంటున్నప్పుడు ఒక యుగమే మన కళ్ళ ముందు రాబోతుంది అనేది ఒక మహాద్భుతం ఖచ్చితంగా. అందుకని అక్కడ కంచిలో బోట్ రెడీ చేయమన్నారు స్వామి. ఈ ప్రళయాలన్నీ వచ్చి కొట్టుకుపోతుంటాయి, నువ్వు అక్కడ వేద సంరక్షణ, గో సంరక్షణ, బ్రాహ్మణ సంరక్షణ చేయమని, అక్కడ మన తినే ఆహార పదార్థాలు అక్కడ రెడీ చేయమని చెప్పి స్వామివారి ఆజ్ఞాపించడం. ఇది మహత్తర కార్యం అమ్మా, మామూలు విషయం కాదు. ఇది శ్రీపాద శ్రీవల్లభుని భవిష్యవాణి. ఈ భవిష్యవాణి చెప్పమని శ్రీపాద వల్లభుడి ఆజ్ఞ. అందుకని ఈ రోజు రావడం, ఆయన ద్వారా చెప్పించడం జరుగుతోంది. అయితే తిరుపతి కొండ 2 ముక్కలు అవుతుంది అన్నారు కదా, ఈ లడ్డు వ్యవహారం అనేది కూడా ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారింది. మీరేమంటారు దీని మీద? ఇది స్వామి వారి ఆజ్ఞ ప్రకారం ఈ రోజు నేను ఈ విషయం నాకు ముందే చెప్పారు, కానీ అవకాశం ఈ రోజు. లడ్డు గురించా? లడ్డు గురించి కాదు, కానీ స్వామి వారి తిరుపతిలో 2 రోజులు చాలా భారీగా ఈ ప్రళయం అనేది జరగబోతుంది. త్వరలోనేనా? త్వరలోనే. ఎందుకంటే ఈ యుగం మార్పు మనం ఉన్నప్పుడే జరగబోతుంది. మనం ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతుంది కదా, అక్కడక్కడ కొట్టుకుపోతుంది కదా. నిజమేనండి, వరదలు, విపత్తులు. 2018లో స్వామివారు చెప్పారు. 2018లో స్వామివారి మంత్రాన్ని ఇచ్చి అందరికి అందించమన్నారు. అప్పుడు నాకు భయం, కెమెరా ముందు మాట్లాడాలంటే భయం, ఎలా చెప్పాలి అందరికి, నేను చెప్తే నమ్మేస్తారా స్వామి, అసలు ఎలా చెప్పను అని చెప్పి నైట్ 2 గంటలకి, అప్పుడు చెన్నైలో పెద్ద భారీ వర్షం కురుస్తుంది. అయితే ఇదేనేమో
ఏదో అయిపోతుంది అన్నట్టు నాకు భయం వేసేది అన్నమాట. ప్రజలు ఏమైపోతారు అని. ఇది నువ్వు ఆలోచించుకో, ప్రజలు ఏమైపోతారు ఇవన్నీ అసలు మనం దాన్ని ఏమంటారు, ఒక పని చేస్తున్నామంటే దాని గురించి ఫలితం ఆశించుకు, నువ్వు చేసే పనిని కరెక్ట్ గా చెయ్యి అని చెప్పేసి స్వామివారు ఇచ్చిన ఆదేశాన్ని మాత్రం అందరికీ అందించు అని చెప్పడం. అయితే ఆ రోజు నైట్ 2 గంటలకి నేను ఒక వీడియో చేసి అందరికీ పంపించడం, అది చాలా మందికి వెళ్ళడం. చిలకలూరిపేటలో ఒక శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఆయన సాయి మందిరం నిర్మాణంలో అక్కడ ఆయన చాలా శ్రీపాద శ్రీవల్లభుని కూడా అక్కడ పెట్టి ఆయన చాలా ప్రచారాలు చేస్తుంటారు. ఆయన నా వీడియో చూడడం, ఆయన 3 రాత్రుల పాటు ఈ మంత్రాన్ని జపించడం జరిగింది. అట్లా చాలా మందికి ఆ వీడియో వెళ్ళింది అనమాట. ఎప్పుడు నాకు అసలు కెమెరా ముందు రావడం గాని ఇలా మాట్లాడడం గాని కొత్త, కానీ స్వామివారు నువ్వు చెప్పాలి, చెప్తేనే. అంటే ఈ మంత్రంతో ఎన్నో ప్రణయాలని ఆపొచ్చు అంటారా? కరోనా టైంలో ఎంతో మందికి ప్రాణం నిలబడింది మంత్రం వల్ల. దిగంబర దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర. అది వేరే వాళ్ళ తిరుపతి దాకా కొండదాన్ని కూడా ఆపొచ్చు అంటారా? ఇదేమి చిన్న విషయం ఖచ్చితంగా. కాదు కదా. ఎందుకంటే మన ఆలోచనలు, మన నెగటివ్ థాట్స్ వల్లనే ఈ రోజు ఇలాంటి ప్రళయాలు జరుగుతున్నాయి. మనం నిజంగా ఇట్లాంటి మంత్రాల్ని ఇంకా అధికంగా ఈ విశ్వకుండలిని జాగృతం కోసం ఈ మంత్రాన్ని జపిస్తే ఖచ్చితంగా మార్చొచ్చు. చూద్దాం, మీ ద్వారా ఇది చెప్పిస్తున్నాడేమో. మరి తిరుపతి వెంకన్నని మనం కోల్పోవాల్సి వస్తుంది. తిరుపతి కొండ 2 ముక్కలు అవ్వడం అంటే అది మహాప్రళయమే, చిన్న విషయం ఏం కాదు కదా. దాన్ని మరి మీ ద్వారా చెప్పిస్తున్నాడా? శ్రీపాద శ్రీవల్లభుడు దీన్ని ఎలా చూపించబోతున్నాడు జనానికి? ఖచ్చితంగా చెప్పిస్తున్నాడు. మనం జాగ్రత్త పడాల్సిన టైం ఉంది. ఈ మంత్రాన్ని జపించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరూ ఎంతో బిజీగా ఉన్నాం ఈ టైంలో, కానీ మర్చిపోవద్దు, ఈ కలియుగ దైవం శ్రీపాద శ్రీవల్లభుడు. కృతే జనార్దనా దేవో త్రేతాయాం రఘునందన ద్వాపరే రామకృష్ణంచ కలౌ శ్రీపాద శ్రీవల్లభ. ఈ కలియుగానికి శ్రీపాద శ్రీవల్లభుడే పరమాత్మ. ఆ శ్రీపాద శ్రీవల్లభుడే అక్కడ ఆ కొండ మీద తిరుపతి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నా, ఏ రూపంలో కొలిచినా కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి. ఓకే. ఆయన సకల దేవతా స్వరూపుడు. 33 కోట్ల దేవతలు ఆయన నుంచే ఉద్భవించాయి. అట్లాంటి ఒక పరిపూర్ణ దత్తమూర్తిని అందరికి పరిచయం చేసే భాగ్యం ఆ స్వామి నాకు కల్పించాడనేది నా అదృష్టం. నిజమే అండి, పూర్వజన్మ సుకృతం అంటారు దీన్ని నిజంగా. అయితే శ్రీపాద శ్రీవల్లభుడు గురించి ఎక్కువ మందికి తెలియదని అనుకోవాలి. ఆయన్ని ఎలా పూజించాలి, ఆయనకి ఎలా చేరువవ్వాలి? అదే కదా చెప్తున్నాను. 2000 లోనే ఆయన స్వామి బయటకు వచ్చారు. ప్రజలకి నేను ఇప్పుడు అవసరం, కలియుగాంతంలోనే నా అవసరం ఉంది, ఆ టైంలోనే నేను బయటకు వస్తాను అని చెప్పి. ఇప్పుడు నేను ఒక స్త్రీగా మీతో ఎలా నా బాధను చెప్పుకుంటాను, ఇంకొక స్త్రీతో ఎలా బాధ చెప్పుకుంటాం, అట్లాగే ఆయన 1 కోటి తల్లుల ప్రేమ ఆయనది. 1 కోటి తల్లుల ప్రేమ అందిస్తాడు. ప్రేమగా మాట్లాడితేనే చాలు, ఆయన నామ సంకీర్తన చేస్తేనే చాలు, దత్తుడు దత్తమైపోతాడు. ఓకే, దత్తుడు దత్తమైపోతాడు. మీలాంటి అమ్మల ద్వారా ఎంతో మంది భక్తులకి ఆయన చేరువ అవుతున్నాడు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు శ్రీమాత వల్లభానందమయ్య గారు. జై గురుదత్త. మేము అడగగానే మీరు వచ్చేసి వల్లభుడు గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. చాలా మందికి ఇది చేరాల్సిన అవసరం కూడా ఉంది. ధన్యవాదాలు మరొకసారి. జై గురుదత్త.